వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ఈ రోజు అయితే అంటే రోజు రోజుకి అంటే ఎన్ని ఘటనలు చూస్తున్నాము, ఎంత క్రైమ్ రేట్ అయితే ఎలా పెరుగుతుందంటే ఇండియాలో విపరీతంగా పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరిని వాళ్ళు చంపేయడం జరుగుతుంది. అంటే ఈ క్రైమ్కి మించిన క్రైమ్ ఇంకోటి ఉండదు అనుకునే తరుణంలోనే ఇంకోటి వచ్చేస్తుంది. అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు జరిగే క్రైమ్ అయితే కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఒడిశాలో జరిగింది ఈ క్రైము. మొన్ననే మేఘాలయలో హనీమూన్కి వెళ్ళి భర్తను చంపిన ఇష్యూ అయితే మీరు చూశారు కదా. సో అది మర్చిపోక ముందే ఒడిశాలో ఇంకో మర్డర్ జరగడం జరిగింది. ఎంత అంటే 8 మంది ఒక ముసలి వాళ్ళు 50 అబోవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్స్ అందరూ కలిసి అతన్ని అయితే చంపడం జరిగింది. సో అతనికి 60 ఇయర్స్ అనమాట. అసలు ఎందుకు 60 ఇయర్స్ అతన్ని ఈ ముసలోళ్ళందరూ 50 సంవత్సరాల వాళ్ళందరూ కలిసి ఎందుకు చంపారు అనే వివరాల్లోకి వెళ్తే ఇతనికి వాళ్ళ వైఫ్ చనిపోయింది. 20 సంవత్సరాలు అతనికి వాళ్ళ వైఫ్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆ ఊర్లో విలేజెస్ లో ఉండే సింగిల్ లేడీస్ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము, ఒక 52 సంవత్సరాలు ఆమెని బలాత్కారం చేయడము, ఆ ఊర్లో ఎవరైనా లేకపోయేసరిలే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆమెను అత్యాచారం చేయడము అనేవి చేస్తున్నాడంటే దాదాపు ఒక 5గురి మీద ఒడిశాలో ఈ విధంగా చేశాడంట ఆ వ్యక్తి. మరి ఎందుకు వీళ్ళు బయటికి రావట్లేదు, ఎందుకు చెప్పలేదు అంటే అదొక మారుమూల గ్రామం, అంత అవేర్నెస్ లేదు. ఇంకోటి అంటే పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఎవరికైనా చెప్తే ఇబ్బంది అవుతుందేమో, పరువు పోతుందేమో అనే విధంగా ఉంటారు. సో అంటే ఈ విలేజెస్లో ఇలాంటి కల్చర్ అనేది ఉంటుంది. సో వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు ఈ 60 ఇయర్స్ అతను. సో వెళ్ళాడు. అదేవిధంగా ఇంకొక అమ్మాయి కూడా 52 సంవత్సరాల ఆమె మీద బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు. సో ప్రయత్నించిన తర్వాత అందరూ కలిసి ఒక మాట అనుకున్నారు. అందరూ దగ్గరకు వచ్చేసి కనుక్కున్నారు, ఈ విధంగా జరుగుతుంది కదా, ఏంటి పరిస్థితి, మరి ఏం చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో వాళ్ళతో ఇంకో ఇద్దరిని సపోర్ట్గా తీసుకున్నారు. ఇంకో ఇద్దరు అబ్బాయిని సపోర్ట్గా తీసుకొని పడుకున్న అతని మీద అయితే దాడి చేయడం జరిగింది, చంపేయడం జరిగింది. అంటే దాడి చేశారు. చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి కసి తీరలేదు. ఈ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో ఆడవాళ్ళ మీద ఈ విధంగా చేసే వ్యక్తిని కొట్టి వదిలేయకూడదు అని చెప్పేసి అక్కడే ఒడిశాకి ఆ గణపత్ జిల్లా ఒక 2 కిలోమీటర్ల దూరంలో, వాళ్ళ విలేజ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద అడవి ఉంది. సో అడవిలోకి తీసుకెళ్లారు, ఒక చెట్టుకు కట్టేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు బతికుండగానే. చంపేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఏంటి మా వాళ్ళు కనపడట్లేదు అని చెప్పేసి. సో వెతికితే అడవిలో వాళ్ళు శవాన్ని చూసారు, వీళ్ళే చేసినట్టు కూడా ఒప్పుకున్నారు. సో రీజన్ ఏంటి, ఎందుకు ఇట్లా చేసినారు అంటే ఊళ్ళో అమ్మాయిల మీద బలాత్కారం చేస్తున్నాడు. 60 ఏళ్ళ ముసలోడు, 62 ఏళ్ళ ముసలోడు, 52 ఏళ్ళ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరి మీద బలాత్కారం చేస్తున్నారు. ఊర్లో ఎవరు లేకపోతే వెళ్ళి రేప్ చేసేస్తున్నాడు, అత్యాచారం చేసేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే ఇది చెప్తున్నాడు. ఇది ఒక వర్షన్. ఇంకోటి ఫైనల్గా దీని గురించి మాట్లాడుకుంటే, సో అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది, సో చట్టాలు ఏమవుతున్నాయి. కొంతమంది ఏమో యూట్యూబ్లో విభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు ఆ చంపిన వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు ఇంతే జరగాలని. అంటే రీజన్ కూడా ఎంత ఫన్నీగా ఉందో చూడండి. 60 ఏళ్ళంట వచ్చి రేప్ చేస్తున్నాడంట. సరే ఓకే చేసినాడు, చట్టాలు ఏమైనాయి, దానికంటూ ఒక చట్టం ఉంది కదా. సో ఇట్లనే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ పోతే ఇంకా ఈ చట్టాలు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, చేసినప్పుడు వెంటనే వాళ్ళ ఫ్యామిలీని చెప్పేసి చంపేస్తే సరిపోతుంది కదా. ఇంకో విషయం, సపోర్ట్ చేసేటోళ్ళు కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఆ ఘటనను సపోర్ట్ చేస్తున్నాడు. వాడు చేసిన తప్పే కావచ్చు, మనందరం కలిసి ఇష్టపడి ఒక రాజ్యాంగం రాసుకున్నాము, అందులో కొన్ని శిక్షలు ఉన్నాయి, ఏ తప్పుకి ఏం చేయాలని చెప్పేసి అంతా ఉంది, మన చట్టం ఉంది. సో దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకుంటూ వెళ్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా వద్దు, ఈ పోలీస్ స్టేషన్స్ అన్నీ బంద్ చేయండి, ఈ కోర్టులు అని చెప్పేసి లాక్స్ వేసేయండి, ఎవడి బలమైందో వాడు చూపించుకుంటాడు, బలమైనవాడు బలహీనని చంపేసి వెళ్ళిపోతాడు. సో అది ఇంకా అంటే షేమ్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం కొంచెం షేమ్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే డెఫినెట్లీ వాడు చేసింది ఎంత తప్పైనా చట్టపరంగా శిక్ష పడాలి అని కోరుకుంటాను. సో మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.